వ్యత్యస్తమైన మనస్సును కలిగిన వారే అసాధారణమైన సంగతులను స్వతంత్రించుకొనగలరు. బట్ క్యాలెబ్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ డిఫరెంట్ స్పిరిట్. ఆయన వ్యత్యస్తమైన మనస్సును కలిగిన వాడు, అందరిని పోలిన వాడు కాదు. యెహోషువ అందరినీ పోలిన వారు కాదు, సమూహమును పోలిన వారు కారు. వారు వ్యత్యస్తమైన వారు, వారి దృక్పథాలు వ్యత్యస్తమైనవి, వారి చూపులు వ్యత్యస్తమైనవి, వారి మాటలు వ్యత్యస్తమైనవి. ఒక పూరిపక్షం మనం స్వతంత్రించుకోలేము, మన వలన కాదు. వారంతా అజానుబాహులు, మనం మిడతల వలె ఉంటున్నామనంటే వీరిరువురు దేవుని దాసులైన కాలేబు వారందరినీ నిమ్మళపరచి అని దేవుని వాక్యం రాసి ఉంటుంది అదే అధ్యాయంలో. ఎందుకు తెలుసా? ఆయన వ్యత్యస్తమైన ఆత్మను కలిగిన వాడు, వ్యత్యస్తమైన మనస్సును కలిగిన వాడు. దేవునిని స్పెషల్ గా ఎరిగిన వారే అసాధారణమైన కార్యములను చేయగలరు. దేవునికి మహిమ కలుగును గాక.